రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కరించనున్నట్లు అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పెంచికలపేట, దహేగాం మండలాలు లబ్ధిదారులకు పెద్దవాగు వంతెన సమీపంలో తునికాకు రాయల్టీ చెక్కులను పంపిణీ చేశారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు త్వరలో పట్టాలందిస్తామన్నారు. తునికాకు సేకరించిన కూలీలకు 2016 నుంచి 2021 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2777.88 కోట్ల బోనస్ రాగా జిల్లాకు 31.58 కోట్లు వచ్చినట్లు తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గానికి 27 కోట్లు రాగా పెంచికలపేట మండలానికి 6 కోట్లు, దహేగాంకు 7 కోట్లు బోనస్ వచ్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మించి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి 1,16,000 రూపాయలు, షాదీ ముబారక్. అదేవిధంగా ఆసుపత్రిలో ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లలు పుడితే 13,000, మగపిల్లలు పుడితే 12,000. సీఎం రిలీఫ్ ఫండ్, రైతు బీమా, రైతు బంధు, 24 గంటల కరెంట్ ఇవ్వడము, ఇవన్నీ చూస్తుంటే వేరే రాష్ట్రాల్లో వాళ్ళందరూ కూడా ఇటువంటి సంక్షేమం ఎక్కడ లేదు. ఇవాళ మరి ఎండాకాలం వచ్చినట్టే మంచిగా గురించి ఎక్కడెక్కడో పోలు చేస్తుండే బాగులకు చెన్నై నీళ్ళు తీసుకొచ్చుకుని తాగినటువంటి రోజులు మనకు ఉన్నాయి. ఇవాళ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మనం నీళ్లు తీసుకొచ్చి శుద్ధి చేసినటువంటి నీళ్ళు మనకి ఇస్తున్నారు. ఆరోగ్యం చెడిపోకుండా ఉండాలంటే మనం మిషన్ భగీరథ నీళ్ళు తాగాల్సిందే. మేము ఈరోజు ప్రజలు తాగేది మిషన్ భగీరథ నీళ్ళేమే తాగుతున్నాం. ఇంత వాస్తవం చెప్తున్నాను. ఎక్కడ కూడా వేరే కొనుక్కొని బాటలు కొనుక్కొని తాగే నీళ్ళు అవసరం లేదు. దాంట్లోనే మనకు మోకాల నొప్పులు వస్తాయి. మిషన్ భగీరథ ద్వారా ప్రతి గంటకు వాళ్ళు చెక్ చేసి మరి దాంట్లో ల్యాబొరేటరీలో చెక్ చేసిన తర్వాత ఏ పోషకాలు మనిషికి అవసరం ఉంటాయో అవే మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిషన్ భగీరథ వల్ల కూడా మనం మంచి